సన్నబియ్యంతో భోజనం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అసెంబ్లీ లంచ్ సమయంలో సీఎం రేవంత్ మంత్రులు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 86% జనాభాకు సన్నబియ్యం అందుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. వాస్తవంగా మాత్రం ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు, కడియం శ్రీహరి, ఉత్తమ్ కుమారు, ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి, బట్టి, ఇక్కడ పిసిసి మహేష్ కుమార్ ఉన్నారు. అందరూ సన్న బియ్యంతోనే భోజనం చేస్తున్నారు. కానీ కొంతమంది అన్నారు రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వానికి పడతలేదు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఈ ఫోటో చూడండి, వాళ్ళు కలిసి భోజనం చేస్తున్న ఫోటో. ఇప్పుడు క్లియర్గా ఒక పిక్చర్, ఒక క్లారిటీకి వచ్చింది. పిక్చర్ క్లారిటీ ఏంటంటే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ స్టార్ట్ అయ్యిందో అందులో బర్త్ ఖరారు అయిపోయింది రాజగోపాల్ రెడ్డి గారికి. రాజగోపాల్ రెడ్డి గారిని నెక్స్ట్ ఒక మంత్రిగానే చూస్తాం మనం. శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ కుట్ర, 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం సీఎం రేవంత్. నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్య కాదు, అది సౌత్ ఇండియా సమస్య. దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలి. వాస్తవంగా డీలిమిటేషన్ పేరు మీద మనకు అన్యాయం జరుగుతుంది సౌత్ ఇండియాకు. మన దగ్గరనేమో సీట్లు పెరిగాయి, జనాభా ప్రాతిపదికన ఎప్పటిదో దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. నార్త్లో పెంచుకున్నారు. నార్త్లో ఎందుకు పెంచుకున్నారంటే అక్కడ ఆ రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది కాబట్టి, అక్కడ బీజేపీ ఎక్కువ ఉన్నది కాబట్టి సీట్లు పెంచుకొని మళ్ళీ శాశ్వతంగా అధికారంలో కోసం వద్దామని చెప్పేసి బీజేపీ ప్రయత్నం. దీన్ని ఎవరు గమనించాలి? ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ఎందుకు ప్రశ్నించారు? మరి పార్టీ ఫండ్ కేంద్రం నుంచి రావాలనే, ఈ మంత్రి పదవులు రావాలనే, నామినేటెడ్ పోస్టులు ఉండాలనే, వీటి ద్వారా కొన్ని రాజకీయ లాబింగ్లు చేసుకోవాలనే, అందుకని అడగరు. ఇటువంటివి అడగరు. రాముని గుడి కాడ మెట్లు కూలిపోయినా ఇక మొత్తం తొడలు జరుచుకొని ఉరుకుతారు. మన దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీని మీద ప్రశ్నించాలి. దీని మీద ప్రశ్నించకుండా చిన్న చిన్న చిల్లర వాటి కోసం ప్రశ్నిస్తారు. అందుకనే మన దగ్గర ఉన్న బీజేపీ చిల్లర నాయకులు వాస్తవంగా ఇది దేశం కోసం అని దానికోసం దీనికోసం ముచ్చట్లు, సొల్లు ముచ్చట్లు, కానీ ఇటువంటి టైంలో స్పందించాలి. ఇక్కడి ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి. డీలిమిటేషన్పై విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు, విపరీతంగా క్యాన్సర్ని అరికట్టాలంటే ఇప్పుడు కష్టంగా ఉన్నది. ముందు జాగ్రత్త అయితే ముదిరిపోయినాక రోగాన్ని తక్కువ చేయడం అనేది కష్టం. అందుకనే తొలి దశలోనే ఉంటే దాన్ని తగ్గించుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు చేసి ఎవరికైనా అటువంటి సూచనలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు వ్యాక్సిన్లా లేకుంటే మెడిసిన్ ఆ రూపంలో వేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనులు చేస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా. అది రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ ఎరువులు వాడొద్దు. పంటల మార్పిడి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి. అంటే రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ వాడొద్దు అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర జనాభా ఎక్కువైపోయింది, తినేటోళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు పంట తక్కువ దిగుబడి వచ్చిందనుకో డబ్బులు రావు, మేము అమ్ముకుంటాం, మా వరకు మేము సపరేట్ పంట వేసుకుంటాం, తింటామని చెప్పేసి రైతులు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మీరు వేసిన ఏవైతే పెస్టిసైడ్స్ ఉంటాయో అవి భూమి లోపలికి పోయి మీరు పక్కన వేసిన పంటలకు కూడా పాకుతుంది, నీళ్ళల్లో దిగుతుంది, నీళ్ళ నుంచి కూడా వాటికి పాకుతుంది. ఎంతో అంటే కొంచెం తేడా ఉండొచ్చు దానికి దీనికి, కానీ ఎక్కడ కూడా ఇక నేను న్యాచురల్గా నీకు ఏది ఎరువుల ద్వారా పంటలు పండించేదైతే ఎక్కడ కూడా లేదు. పశువులు తినే గడ్డి కూడా మందు కొట్టే గడ్డి లేపుతుంది. దాన్ని ఎరువులు వేస్తారు, ఇంత ఎత్తులు వేస్తుంది, వారం రోజులలో ఇంత ఎత్తులు వేస్తుంది. ఇక అదే గడ్డి పశువులు మేస్తే పాలు ఇస్తాయి, అయ్యే పాలు తాగుతారు. అయ్యే పెండ పెడితే అదే తీసుకుపోయి ఎరువు కింద వాడతారు. ఇటువంటి పరిస్థితి. అందుకనే ఎక్కడ కూడా లేదు. కాబట్టి రైతులు కూడా పెస్టిసైడ్స్ కొంచెం తక్కువ వాడి మీరు కొంచెం పంటకు రేట్లు ఎక్కువ పెట్టుకొని అమ్ముకున్నా పర్వాలేదు, కానీ కొంచెం ఎరువులు తగ్గిస్తే బాగుంటుంది, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నట్టుగా మిమ్మల్ని రైతులని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నాడు. పంటల మార్పిడి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి. ఎప్పుడు ఒకే పంట వేయకుండా పంటలను కూడా మారుస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా కూడా సలహా ఇస్తున్నారు. కల్తీ ఫుడ్ కట్టడికి త్వరలో స్పెషల్ వింగ్.
కల్తీ ఫుడ్ కట్టడి అంటే కల్తీ ఫుడ్ కట్టడి చెయ్యాలి అంటే మన నాణ్యమైన మొత్తం మెటీరియల్ అందరికి అందాలి. నాణ్యమైనది ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, వస్తలేదు. కల్తీకి అలవాటు పడ్డారు, లాభాలు ఎక్కువ రావాలి, కల్తీకి అలవాటు పడ్డారు. కాబట్టి జనాలలో మార్పు రావాలి. ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఇప్పుడు అందరినీ ఇప్పుడు ఈ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో కూడా తెలంగాణ ప్రజలని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి, మీకు కల్తీ ఫుడ్ కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా కావచ్చు, మన సౌత్ ఇండియాకి ఎక్కడ నష్టం జరుగుతున్నది, రైతులు పెస్టిసైడ్స్ వాడకుర్రి, విద్యార్థులకు ఇప్పుడు రైతులకు ఆరోగ్యం గురించి కావచ్చు, తెలంగాణ ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ సంబంధించిన టెస్టులు కావచ్చు, ప్రతి విషయంలో ఒక అవగాహనతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 10-15 ఏళ్ళు ఉంటే అందరూ సక్రమంగా ఒక తాటి మీదకి ఒక దారిలోకి వచ్చేస్తారు. ఇట్లా పరిపాలించాలి. మనం ఏన్నో కూర్చొని ఏన్నో పండుకొని నడుస్తుందిలే, దోసుకు ట్యాక్సీలు వేయాలి, దోసుకు తినాలి, సైలెంట్గా వంతే అదే నడుస్తుంది అని అంటే అది కాదు పరిపాలన. ప్రతి దాన్ని మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేస్తే ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఎప్పుడు మానిటరింగ్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పని ఇంతవరకు వచ్చిందా, ఇది ఇంకా ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఎట్లా చేయాలి నెక్స్ట్ దానికి అనేది ఒక ఆలోచనతో పని చేసుకుంటూ పోతారు. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు, ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారని అనుమానం. 100% గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయనను బయటికి రానిస్తలేరు. మొన్ననే వచ్చిండు, దన్న 4-5 గప్పాలు కొట్టిండు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పిండు. ఎక్కడ పోయినాయో లెక్కలు కానీ బయటికి రానిస్తలేరు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా చాలా డౌట్గా ఉన్నది. ప్రభుత్వమే ఆయన ఆరోగ్య గురించి ప్రభుత్వ వైద్యులను పంపించి ఒకసారి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఆయన కూడా బాగుండాలి.